ఇక తదనంతరం పరమ పవిత్రమైన అయోధ్య మహాత్మ్యాన్ని చెప్పారు. వరుసగా మనకి కార్తీక మహాత్మ్యం చెప్పాడు ఇందులో, అది నిన్నే చెప్పుకున్నాం. వైశాఖ మహాత్మ్యం, మార్గశీర్ష మహాత్మ్యం. ఇవి అయిన తర్వాత అత్యంత పవిత్రమైన అయోధ్యానగర మహాత్మ్యం. అయోధ్యానగరం ఒకానొకప్పుడు స్వయముగా వైవస్వతమును నిర్మించాడు. వివస్వాన్ అంటే సూర్యుడు. సూర్య భగవానుడికి సంజ్ఞాదేవి వల్ల వరుసగా 2 కొడుకులు పుట్టారు. మొదటి ఆయన వైవస్వత మనువు. వివస్వాన్ అంటే సూర్యుడు గనక ఆయన కొడుకు గనక వైవస్వతుడు అన్నారు. రెండో ఆయన పేరు యముడు, యమధర్మరాజు. ఆయన సూర్యుడు కొడుకు కాబట్టి వైవస్వతుడు. ఇద్దరు వైవస్వతులైతే ఎవరు యముడో ఎవడు మనువో ఎలా తెలుస్తుంది అంటే వైవస్వత మనువు అసలు పేరు శ్రాద్ధదేవుడు. శ్రద్ధకి అధిష్టాన దేవత. శ్రద్ధగా పనిచేయడాన్ని శ్రాద్ధం అంటారుండే. మన కర్మగారి ఆ శ్రాద్ధం అంటే పదం ఎక్కువ అలవాటు అయిపోయి శ్రాద్ధం అంటే అపార్థం అయింది. కానీ శ్రాద్ధం అంటే ఏమిటి? శ్రద్ధగా పెట్టే కార్యము. పితృదేవతలకి తద్దినం శ్రద్ధగా పెట్టాలి గనక శ్రాద్ధం అన్నారు. కానీ ఇప్పుడు ఎవడన్నా శ్రాద్ధం అనే పదం పడితే అడిలిపోడు, అవునా? కాబట్టి శ్రాద్ధం అనే శబ్దమునకు శ్రద్ధతో పనిచేయుట. ఆయనకి శ్రాద్ధ దేవుడు అని ఎందుకు పేరు వచ్చింది? ఆయనని ఎవరైనా తలుచుకుంటే ఆ వ్యక్తులకి శ్రద్ధ కలిగిస్తాడు, శ్రద్ధతో పనిచేసే శక్తి ఇస్తాడు గనక శ్రాద్ధ దేవుడు అన్నారు. ఆయన ఈ 7వ మనువు వైవస్వత మనువు. ఆయన సూర్యుడి అనుగ్రహంతో మహాతపస్సు చేసి సరయూ నదీ తీరంలో పరమ పవిత్రమైన నగరాన్ని నిర్మాణం చేశాడు. ఆ నగరమే అయోధ్య. అనక ఏ యోధుడు అందులో ప్రవేశించలేడు. శత్రువులు ఎవరూ ప్రవేశించడానికి వీలు కానిది. శత్రువులు అంటే బయట శత్రువులని కాదు, బయట శత్రువుల కంటే కూడా అంతఃశత్రువులు గొప్పవాళ్ళు. ఆ నగరంలో నివసించే వాళ్ళకి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని 6 శత్రువులు ప్రవేశించేవి కాబట. అందుకని అంతఃశత్రువులను జయించే నగరం కనుక దాన్ని అయోధ్య అన్నారు. ద్వాపర యుగం వరకు ఆ నగరానికి శక్తి ఉందండి. కలియుగంలో కలిపురుషుడు కావాలని ఈ మోక్షపురాల్లో ప్రవేశించాడు. అయోధ్యలో, మధురలో, హరిద్వార్లో, కాశీలో, కాంచీలో, ఉజ్జయినిలో, ద్వారకలో ఈ 7 సప్తపురాల్లోనూ ఆఖరికి నైమిశారణ్యంలో కూడా కలిపురుషుడు ఉన్నాడు. అయితే నైమిశారణ్యంలో కలి ప్రభావం ఉండదంటారేమిటి అని అందరికి అనుమానం రావచ్చు. కలిపురుషుడు అడుగు పెట్టడని కదా అక్కడ. కలి ప్రభావం మనకి ఉండదు, ఎప్పుడు ఉండదు. నైమిశారణ్యంలో అడుగు పెడుతున్నాను, నన్ను కలి ఏమీ చెయ్యడు అనుకున్న వాడికి మాత్రమే కలి ప్రభావం ఉండదు. అంతేగాని నేను కలి ప్రభావానికి లోనవ్వాలని అక్కడికి వెళ్ళిన వాడికి గ్యారంటీగా కలి అక్కడ పట్టుకుంటాట. కలిపురుషుడు లేని చోటంటూ ఉండదు కలియుగంలో. కలియుగం వాడిది. కానీ నైమిశారణ్యానికి మీరు భక్తితో వెళ్ళి మేము ఇక్కడ 7 రోజులు ఉంటున్నాం, భాగవతం విందాం అనుకుంటున్నాం, మమ్మల్ని కలిపురుషుడు మాట వరసకు కూడా స్పృశించకుండా ఉండుగాక అనుకుంటే ఆ వ్యక్తి జోలికి కలి రాడు, వస్తే భస్మ అయిపోతాట. అందుకే అటువంటి వాళ్ళ జోలికి రాడు. అక్కడికి భక్తితో విశ్వాసంతో అడుగు పెడితేనే అటువంటి వాళ్ళని కలి ఏమీ చెయ్యడు. అలాగే అయోధ్యాపురంలోకి అడుగు పెట్టండి. ఈ క్షేత్రములో ఉన్నంత వరకు ఈ కలిపురుషుడు నన్నేమీ చెయ్యలేడు, నేను ఆయన నమ్మి వస్తున్నాను భగవంతుణ్ణి అని అయోధ్యలో అడుగు పెడితే ఇంక అటువంటి వాడి శరీరంలోకి ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది శత్రువులు కాని, బాహ్య శత్రువులు కాని అడుగు పెట్టవు, వాళ్ళని ఏమీ చేయలేరు. అటువంటి భక్తుల్ని ఈ శత్రువులు ఎవరూ ఏమీ చేయలేరు. కాబట్టి మనం ఏ పురమునకు వెళ్ళినా ముందు మనలో ఈ క్షేత్రంలోకి అడుగు పెడితే శత్రు భయం ఉండదు అనే ప్రగాఢ విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే ఏ ఉపయోగం లేదు కనుక అందుకని దాన్ని ఏమన్నారు? అయోధ్య అంటే ద్విషత్ అసాధ్య అయోధ్య. శత్రువులు సాధించడానికి వీలు కానిది గనక దాన్ని అయోధ్య అన్నారు. అంత దివ్య నగరాన్ని ఆయన నిర్మాణం చేశాడు. సూర్యుడి కిరణములు అక్కడికి 100 కిరణములు ఒకేసారి ప్రసారం అవుతాయట. సూర్యుడు సహస్రాంశు, ఆయనకి 1000 కిరణాలు ఉన్నాయి. అందులో ఒక 100 కిరణములు ఉన్నాయి. వాటికి ఏమని పేరు? ఆరోగ్య కిరణములని పేరు. 100 అంటే ఇక్కడ మనం అనుకున్న 100ని కాదు, కొన్ని సంఖ్య వాటిని 100 అంటారు. సంస్కృతంలో శత, సహస్ర వీటిని ఏ గ్రూప్ ఆఫ్ అనడానికి వాడతాం, సమూహమునకు వాడతాం. అనగా శతాక్షి అంటే 100 కళ్ళని కాదు, అనేక నేత్రములు కలిగినది. సహస్రాక్షి అనేక నేత్రములు కలిగినది అని అర్థం అన్నమాట. అలా కొన్ని కిరణములు ఉన్నాయట. ఆ కిరణములు ఎన్నో ఎవరూ లెక్క పెట్టలేరు, వ్యవహారంలో శత అంటారు. ఆ కిరణములు ఆరోగ్య కిరణములు. సూర్యుడి దగ్గర 6 రకాల కిరణాలు ఉంటాయి, 7 కిరణములు. ఆ 7 కిరణములే ఆయనకి 7 గుర్రాలు.
అందులో ప్రత్యేకంగా స్వాస్థ్య కిరణములను ఉంటాయి. అవి ఒక్క అయోధ్యలోనే డైరెక్ట్ గా పడతాయి. అందుకే అయోధ్య అంటే సూర్యస్వరూపం. అక్కడ నిజంగా శ్రద్ధతో ఆ సూర్యకిరణములు ఏటవాలుగా ఉదయకాలంలో పడుతున్నప్పుడు పరమ పవిత్రమైన సరయూ నదిలో స్నానము చేసిన వాడు ఆరోగ్యవంతుడవుతాడు. తుమ్ములు దగ్గులు క్రమంగా దూరం అయిపోతాయి. మనిషిలో కాంతి వస్తుంది. ఎక్కువ మంది అక్కడ రోజు అయోధ్యలో సంకల్పపూర్వకంగా స్నానం చేసిన వాళ్ళంతా ఆరోగ్యవంతులు అవుతారు. చూడండి, 90 ఏళ్ల ఆయన ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఒక మఠంలో. అక్కడ మేము ఒకప్పుడు రామాయణం చెప్పుకున్నాం. 2012 గాని 13 గాని నాకు కరెక్ట్ గా గుర్తులేదు గాని ఆ కాలంలో ఇంట్లో రామాయణంలో డేట్ ఉంటుంది. ఆ డేట్ చూస్తే తెలుస్తుంది. అందులో ఒక ఆయన అక్కడ రామాయణం దానం చేశాడు. అందులో డేట్ కూడా వేశాడు. బహుశా 2012 అనుకుంటున్నాను నేను. ఆ కాలంలో అక్కడ మేము నిజంగా శ్రద్ధాసక్తులతోటి విన్నామండి రామాయణ. సందేహం లేదు, 2013 లంకానగరం నుంచి వచ్చాక అక్కడికి వెళ్ళాం. అందుకని బాగా గుర్తు నాకు. ఆ కాలంలో ఒక 90 ఏళ్ల ఆయన చూశాను. ఆ 90 ఏళ్ల ఆయన రోజు నడిచి అయోధ్య నగరంలో సరయులో స్నానం చేసేవాడు. ఈత కొట్టేవాడు. ఆయన శవాసనం వేసేవాడు. ఆరోగ్యంగా ఉన్నాడు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటని మా భక్తులు తినగా ఉండగా నేను ఎరిగి అప్పుడు రామకృష్ణ గారు కూడా వచ్చి ఉంటారు అందులోకి. అప్పుడు చాలా అందరం వెళ్ళినట్టే గుర్తున్నారు. రామాయణం అయోధ్యలో పారాయణ చేసినప్పుడు సత్యనారాయణ గారు అయితే ఎప్పుడు కూడా ఉండేవారు. మరి ఈ సంగతి అప్పుడు ఐడియా లేదు కానీ సరే మొత్తం మీద అడిగితే ఆయన ఏమన్నారంటే, నేను ఈ అయోధ్యలో పుట్టి పెరిగిన వాడిని. ఎప్పుడు అయోధ్య వదిలి ఎక్కువ దూరం ఎక్కువ కాలం ఉండను. అయోధ్యలో ఉన్నంత కాలం రోజు సరయూ స్నానం చేయవలసిందే. 365 రోజులు చేస్తారట. వాన వచ్చినా వరద వచ్చినా చలి వచ్చినా సరే. అందుకే నేను అంత ఆరోగ్యంగా ఉన్నాను. అది కూడా సూర్యుడు ఎర్రని కిరణములతో ఉదయిస్తున్నప్పుడే స్నానం చేసి అర్ఘ్యప్రదానం చేస్తాను. ఇది నా ఆరోగ్య రహస్యం అన్నాడు ఆయన. కారణం సూర్యకిరణములు అక్కడ స్వాస్థ్యమిచ్చే కిరణములు ఆ సమయంలో పడతాయి. అందువల్ల స్నానం అలా చెయ్యాలి. అయోధ్యానగరం 7 మోక్షపురాల్లో ఒకటి. మోక్షపురాలలో ఏ పురమును దర్శించినా ఆ పుణ్యం వల్ల ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది. కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది. అందుకని ఈ పురాలు తిరగాలి. ఈ అయోధ్యానగరంలో శ్రద్ధాశక్తులతో 9 రోజులు ఉండి రామాయణాన్ని పారాయణం చేసుకుని అందులో ఉన్న కథలు శ్రద్ధగా వినాలి. అందున శ్రీరాముడు రాజ్యపాలన చేసిన ఘట్టం అయోధ్యలో ఉత్తరాఖండలో ఉంటుంది. అది గనక అక్కడ వినగలిగితే వాడు మహర్జాతకుడు అవుతాట 9 రోజులు కూడా. లేదా హనుమల్ లీలలు వినాలన్నారు. అక్కడ రామాయణం పారాయణ చేసినా, రామాయణం దానం చేసినా, లేక రామాయణం విన్నా అపూర్వమైన శక్తి కలుగుతుంది. అయోధ్యానగరంలో ఎప్పుడెప్పుడు అడుగు పెట్టాలి? చైత్రమాసంలో కాని, ఆషాఢ మాసంలో కాని, అలాగే ఆశ్వీజ మాసంలో కాని, భాద్రపద మాసంలో కాని, ఈ మాసాలలో అయోధ్యలోకి అడుగు పెట్టడం చాలా పుణ్యం. ఏమేమిటవి? చైత్రం, ఆషాఢం, భాద్రపదం, ఆశ్వీజం. అందులో ముఖ్యంగా భాద్రపద మాసం అంటే ఆయనకి ఇంకా చాలా ఇష్టం. ఈ భాద్రపద మాసంలో పూర్ణిమ నాడు ఒకవేళ మనం అక్కడ ఉండగలిగితే అదృష్టం. పూర్ణిమ నాడు నిన్నోటి చెప్పాను మీకు. ఏమని చెప్పాను? బదరి. అలాగే ఈ ప్రాంతం కూడా చాలా గొప్పది. పూర్ణిమ, భాద్రపద పూర్ణిమ రామాయణ పారాయణము ముగించడానికి కానీ ఆరంభించడానికి కానీ మంచిదట. ఆ రోజు మొదలుపెట్టి 9 రోజులు చేసినా, లేదా ముందు మొదలుపెట్టి పూర్ణిమ నాడు పూర్తి చేసినా అది తులాదానంతో సమానమన్నారు. మీకు చెప్పాగనన్నా, ఒక మంచి పండితుణ్ణి ఒక త్రాసులో కూర్చోబెట్టి రెండో త్రాసులో ఈయన ఎంత బరువు ఉన్నాడో అంత బంగారం తూచి దాన్ని ఆయనకి దానం చేస్తే అంత పుణ్యమో, ఇదిగో భాద్రపద మాసంలో పూర్ణిమ నాటికి ప్రారంభించి కానీ పూర్ణిమ నాటికి రామాయణ పారాయణ పూర్తి చేయటం వల్ల కానీ అంత పుణ్యం వస్తుందిట. కలియుగంలో మానవులకి ముందు దానం ఆవేశంలో చేయబుద్ధి వస్తుంది, చేసేకంగా బెంగనమాట. నిజంగా జరిగిందండి. ఒక ఆయన, ఒక పౌరాణికుడికి నా చిన్నప్పుడు మేము పురాణం వింటున్నాం, ఎదురుగుండా పురాణం చెబుతానికి తాత్కాలికోద్రేకంలో ఉంగరం దానం చేసేశాడు. ఉంగరం వేలికి దొరికేశాడు. కాసేపు ఏదో ఉత్సాహం వచ్చేసింది, ఆ పురాణం చెబుతున్న ఆయన మీద భక్తి వచ్చేసింది. అందుకని ఆ ఫింగర్కి టింగురంగానే ఉంగరం తొడిగేశాడు. తొడిగేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, అయ్యి బాబు 2 కాసులు ఉంగారం, 2 కాసులు బంగారం, 2 ఏళ్లు కష్టపడి చేయించుకున్నాను, ఏమిటో కళ్ళు మూసుకుపోయి దానం చేశాను అని విన్నంతసేపు ఇంటి దగ్గర ఏడుస్తూనే ఉండేవాడు ఆయన. ఆయన ఇంట్లో భగవద్గీత చెప్పడానికి నేను వెళ్ళేవాడిని. చిన్నప్పుడు నా చేత కొంతమంది భగవద్గీత చెప్పించుకున్నారులేండి. అందులో మహానుభావుడు పుల్లంరాజు గారు ఉండేవారు, దెందుకూరి పుల్లంరాజు గారు. ఆయన తోడల్లుడు అనుకుంటాను, లేకపోతే సుశీలని ఆయన కోడలు. ఆ కోడల్ని పెంచిన వాళ్ళు. సుశీలకి పెద్దమ్మ. ఆ పెద్దమ్మ గారు చాలా ఉత్తమురాలు. ఆవిడ భగవద్గీత నా చేత చెప్పించుకుని వారానికి పావలా ఇచ్చేది. ఆ రోజుల్లో వారానికి పావలా అంటే మాటలు ఏంటండి మరి? పావలా, అసలు పావలా కాసులు ఇప్పుడు విలువ లేదు. ఆ రోజుల్లో పావలా అంటే అంత మిఠాయి వచ్చే రోజులు.
భగవద్గీత మొత్తం శ్లోకాలు ఆవిడికి చెప్పానండి. ప్రతి ఆదివారం వెళ్ళి కొన్ని శ్లోకాలు చెబితే గురువుగారు అబ్బాయిని నా చేతిలో పవలో పెట్టేవారు. అవి గొప్ప కాలం. ఇంటికి చెప్పొచ్చేది ఏంటంటే, వారింటికి ఈ 2 కాసులు బొంగరం దానం చేసిన ఆయన వచ్చేసాడు అనమాట. వచ్చి ఆవిడికి భగవద్గీత చెబుతూ ఉంటే, పెద్దమ్మా 2 కాసులు బంగారం ఉంగరం ఆ పురాణంలో క్షణికోద్రేకంలో ఆవేసి వచ్చి ఇచ్చేసాను. ఇక నాకు బెంగ నిద్ర పెట్టట్లేదు పెద్దమ్మ అనేవాడు. పాపం 2 ఏళ్ళు బెంగ పెట్టుకున్నాడు ఆయన. పాపం ఈ 2 ఏళ్ళు నిద్ర ఉంటే ఒట్టు. అందువల్ల దానం చెయ్యటం ఒక ఎత్తు, ఇచ్చిన తర్వాత ఆనందంగా ఉండడం మరొక ఎత్తు. ఇచ్చిన తర్వాత ఎంత బెంగ వచ్చి వస్తుందో కొంతమందికి అన్నమాట. ఎందుకు ఇచ్చామా అనిపిస్తుంది. అనిపించిందా ఈ దానం చేయడం వల్ల ₹1 లాభం లేదు, ఎలాగో పోయింది ఉంగరం. ఇప్పుడు దాన ఫలితం కూడా పోవట్ల, మరి ఆ ఉంగరం వెనక్కి వస్తుందా? రాదు కదా. అందుకనే ఇచ్చిన తర్వాత ఇచ్చి వగవకునికి అని భారతంలో చెప్పారు. భారతంలో ఉద్యోగపురంలో ఇచ్చి వగవకునికి, ఇచ్చిన తర్వాత ఏడవకూడదట. 2 కాసుల ఉంగరం ఇస్తేనే 2 ఏళ్ళు ఇస్తే గురువు గారిని తీసుకెళ్లి చక్కెట్లో పెట్టి బంగారం తోకం చూసి ఇస్తారని ఎలా భావిస్తాం? ఇవ్వలేరు. కానీ ఇంచుమించుగా అటువంటి ఫలితం కావాలంటే భాద్రపద పూర్ణిమ నాడు కానీ, భాద్రపద పూర్ణిమ నాటికి పూర్తయ్యేలాగా కానీ ఏర్పాటు చేసుకుని అయోధ్యలో రామాయణం పారాయణం చేసుకోవాలి. మొదలు పెట్టి పూర్ణిమ నాడు పూర్తి చేసినా, లేదా పూర్ణిమ నాడు మొదలుపెట్టి 9 రోజులు పారాయణ చేసినా తులాదాన ఫలితం వస్తుందన్నారు. ఇది అయోధ్య యొక్క మహామహిమ. జీవితంలో ఎప్పుడైనా అయోధ్యకి వెళ్ళాలి. అందులో ఇప్పుడు మన అదృష్టం బాగుండి రామ జన్మభూమి అద్భుతంగా తయారవుతుంది. రామాలయం మనం గ్యారంటీగా 22లో ఆ ఆలయం చూడగలమని నేను నమ్ముతున్నాను. ఆ ఆలయ దర్శనం చూసుకుని అక్కడికి వెళ్లి ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా వరుసగా వైశాఖ మహాత్మ్యం, మార్గశీర్ష మహాత్మ్యం, అయోధ్య మహాత్మ్యం ఇవన్నీ అయ్యాక ఇప్పుడు భాగవత మహిమని కూడా ఈ స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో చిట్ట చివరిగా చెప్పారు. వైష్ణవ ఖండంలో చిట్ట చివరి ఘట్టం ఏమిటి? స్కాంద పురాణములో భాగవత మహాత్మ్యం 5 అధ్యాయములలో వేదవ్యాసుల వారు భాగవత మహిమను స్కాంద పురాణంలో చెప్పారు. పద్మపురాణంలో కూడా భాగవత మహిమ ఉంటుంది. భాగవత మహిమ లేని పురాణం ఎక్కడుంది? పద్మపురాణంలోనేమో గోకర్ణోపాఖ్యానం వంటి కథలు ఉన్నాయి. స్కాంద పురాణంలో పారాయణ చేసే విధానము, భక్తుల యొక్క తత్వాలు ఇవన్నీ చెప్పారు. ముందుగా ఒకప్పుడు వేదవ్యాస మహర్షి దగ్గరికి సూతుడు వచ్చాడు. సూతుడు వచ్చి, ఈ ప్రపంచంలో చాలా మంది భక్తులు అనుకుంటారు, ఈ భక్తులలో ఉత్తమ భక్తుడు ఎలాగా ఉంటాడో తెలియజేయి అన్నట్ట. భాగవతం వినేవాళ్ళు చాలా మంది భక్తులు ఉన్నారండి. భాగవతం చాలా మంది వింటారు. విన్నవాళ్ళంతా భక్తులేనా? విన్నవాళ్ళంతా ఆనందంతో పులకించిపోతున్న వాళ్ళేనా? ఇందులో ఉత్తమ భక్తులు ఎవరు, మధ్యమ భక్తులు ఎవరు, అధమ భక్తులు ఎవరు? అందున మళ్ళీ ఉత్తమోత్తమ భక్తులు ఎవరు, ఉత్తమ మధ్యమ భక్తులు ఎవరు, మధ్యమాధమ భక్తులు ఎవరు, అధమాధమ భక్తులు ఎవరు అని అడిగారు. ఇందులో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి. అప్పుడు స్వయంగా వ్యాసుడు శుకుడికి చెప్పాడు, శ్రీమద్భాగవతస్యాథ శ్రీమద్భగవత సదా స్వరూపమేక ఏవ అస్తి స్వరూపమేకమేవ అస్తి సచ్చిదానందలక్షణం. ఇది స్కాంద పురాణంలోని భాగవత మహిమలోని మంచి అద్భుతమైన దివ్య శ్లోకం. నాయన, అసలు భాగవత భక్తులంటే ఏమిటో తెలుసుకోవాలంటే భాగవతం అంటే ఏమిటో తెలుసుకో. భాగవతం అన్నా భగవంతుడన్నా తేడా ఏమీ లేదు. భగవంతుడే భాగవతం, భాగవతమే భగవంతుడు. అంటే భగవంతుడిని నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? భాగవతం చదవాలి. భాగవతం చదివితే భగవంతుడిని తెలుసుకుంటావు. రోజు భాగవతం అనే గ్రంథం చేత్తో ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటే శ్రీకృష్ణుణ్ణి శిరస్సు మీద మోసినట్లే. భాగవతమునకు భగవంతుడికి తేడా లేదంటే అంటే అర్థం ఏంటనమాట? భగవంతుడు భాగవతం అనే గ్రంథముగా మారి మన దగ్గర ఉన్నాడు. భాగవతం అనే ఒక అపూర్వమైనటువంటి పురాణాన్ని, రామాయణం వంటి వాటిని వాళ్ళు ఎన్నో పురాణాలను మన కోసం ఇచ్చారు, అందంగా తీర్చిదిద్దారు వాటిని. ఆ పుస్తకం కొనుక్కుని ఇలా నెత్తి మీద పెట్టుకోండి భాగవతాన్ని. అప్పుడు ఏమవుతుంది? అది భాగవత గ్రంథం కాదు, సాక్షాత్తు విష్ణువే, కృష్ణుడే, కృష్ణ పరమాత్మని నెత్తి మీద పెట్టుకున్నట్టే. కాబట్టి పరమభక్తుడు ఎవడు అంటే భాగవతమే భగవంతుడని గ్రహించినవాడు.
స్వరూపం ఏక ఏవ అస్తి అన్నారు. రెండు రూపములతో కనపడుతున్న ఒకే స్వరూపం అది. ఒకే స్వరూపం ఉన్నదండి ఈ ప్రపంచంలో. అంటే భాగవతమే కృష్ణుడు, కృష్ణుడే భాగవతం. అది ఒక్క స్వరూపం తప్ప మరొకటి లేదు. అనగా శ్రీమద్ భాగవతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో విను, పారాయణము చేయి, ఇతరులకు వినిపించు. ఈ భాగవతమే నీకు కృష్ణుడిని అందిస్తుంది. భాగవతమే కృష్ణుడు, కృష్ణుడే భాగవతం, భాగవతమే కృష్ణుడు, కృష్ణుడే భాగవతం. సచ్చిదానంద లక్షణ స్వరూపం భాగవతం అంటే. అంత అపూర్వ గ్రంథం అది. యస్తత్వాభిముఖం ప్రణమ్య విధివత్ త్యక్త్వాన్యవాదో హరేః లీలాః శ్రోతుమభీప్సతే అతి నిపుణః నమ్రోథ క్లుప్తాంజలిః శిష్యో విశ్వసితోను చింతనపరః ప్రశ్నే అనురక్తః శుచిః నిత్యం కృష్ణ జనప్రియో నిగదితః శ్రోతా సవై వక్తృభిః. ఉత్తమ శ్రోత అంటే ఏమిటో ఈ శ్లోకంలో వేదవ్యాసులు వారు స్కంద పురాణంలో చెప్పారు. పురాణం వినడానికి వచ్చేటప్పుడు రాగానే ఎదురుగుండా నిలబడి నమస్కరిస్తాడు. అతడు ఉత్తమ శ్రోత. వినేటటువంటి వ్యక్తి గురువుకి నమస్కరిస్తాట. ఏదో వచ్చానులే, ఎవడో ఏదో చెబుతున్నాడులే అని తేలిగ్గా ఉపన్యాసం చెప్పేవాడిని తీసి అవతల పారేయకుండా, పుల్లాకును అవతల పారేసినట్టు, ఎంగిలాకు పారేసినట్టు పారేయకుండా, అశ్రద్ధగా వినకుండా రాగానే భక్తితో నమస్కరిస్తాట ఎదురుగుండా నిలబడి. గురువు కనబడగానే అతని కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తాయన్నమాట. ఆహా, ఈ పూట పరమ పూజ్యుడైన వ్యాసస్వరూపుడైన పౌరాణికుడిని చూశాను, నా జన్మ ధన్యమైంది అనుకుంటాడు. అటువంటి వాడు ఉత్తమ శ్రోత. యహ స్థిత్వా అభిముఖం ప్రణమ్య విధివత్, శాస్త్ర ప్రకారం నమస్కరిస్తాడు. ఇలా రెండు చేతులు నుదుటికి జోడించి నమస్కరించడం, లేదా సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఎదురుగుండా నిలబడతాడు. నిలబడినప్పుడు ఆనందంతో పులకించిపోతాడు. ఇంకా ఉత్తమ శ్రోత యొక్క లక్షణాలు. త్యక్త్వా అన్యవాదః హరేః లీలాః శ్రోతుం అభీప్సతే. అనవసర ప్రసంగం చేయడు. అన్యవాదః త్యక్త్వా అంటే అనవసర ప్రసంగం చేయడు. అనవసర ప్రసంగం చేయట్టి ఇక్కడికి వచ్చాక మౌనంగా ఉంటాడు. అసలు గురువుతో నువ్వు వాదోపవాదాలు చేస్తున్నావంటేనే, అనవసరంగా ఆయనతో వాదిస్తున్నావంటేనే నువ్వు ఉత్తమ శ్రోతవి కాలేవు. కాబట్టి అనవసరవాదం చెయ్యడు ఉత్తమ శ్రోత. హరేహ లీలాహ శ్రోతుం అభీప్సతే. హరి యొక్క లీలను శ్రోతుం వినుటకు అభిఈప్సతే బాగా ఇష్టపడతాడు. ఏప్సతే అనలేదు. ఏప్సతే అంటే ఇష్టపడతాడు. హరి లీలలు వినాలనుకుంటాడు. కానీ అభీప్సతే అనడం ద్వారా శ్రీకృష్ణుని లీలలు తప్ప తక్కిన లీలలు వినాలి అనుకోడు. అనవసర ప్రసంగం చెయ్యడు. హరిలీలలే వినాలనుకుంటాడు. అతి నిపుణః, విన్నదాన్ని చాలా నైపుణ్యంతో, నేర్పుతో దృష్టిలో పెట్టుకుంటాడు, జ్ఞాపకం పెట్టుకుంటాడు. కొంతమంది వింటారండోయ్, వినడమే కాకుండా తర్వాత ఏం చేయాలి? విన్నదాన్ని నేర్పుగా బుర్రలో పెట్టుకోవాలి. ఓ 2 గంటలు విన్నాక అందులో ఏం విన్నామని అడిగితే బయటకు వచ్చాక ఏం విన్నావో తెలియదు కానీ బాగా చెప్పారండి. ఇంత ఏం బాగా చెప్పారో తెలియదు. బాగా చెప్పారు నీ మొహానికి. అందులో ఏమన్నావో కనీసం ఒక్క అక్షరమే గుర్తుండాలా? ఏమి గుర్తులేనప్పుడు దడదల్లు అడించేసాడండి. కానీ ఏం విన్నావో అర్థం కావట్లేదండి. అన్నాము అంటే అందులో ఉన్న ఏ మంచి విషయములు నైపుణ్యముతో బుర్రలో పెట్టుకోలేదు. అలా బుర్రలో పెట్టుకోవడమేనే నైపుణ్యం అంటారు. అది అవసరం. వినడమే కాక అవసరమైన పెట్టుకోవాలి. ఇంకా నమ్రహ అథ క్లుప్తాంజలి. ఈ 2 చేతులు జోడించి, క్లుప్తాంజలి అంటే చేతులు దగ్గరికి చేర్చి వినయంగా నమస్కరిస్తాడు. ఎవరికి? గురువునకు అత్యంత వినయంగా నమస్కరిస్తాడు. విశ్వసితోను చింతనపరః, ఎప్పుడు నమ్ముతాడు. మా గురువు గారు పురాణం చెప్పారంటే అసత్యం ఉండదు ఇందులో అని నమ్ముతాడు. మీరు చెప్పారు కానండి రాలేనండి అనడం. విశ్వసిస్తాడు. ఆ తర్వాత అనుచింతనపరః అంటే ఏమిటి? ఇవాళ శ్రీకృష్ణుడి గురించి మార్గశీర్ష మాసంలో తలుచుకోవడం మంచిది, ఆ సమయంలో భాగవత సప్తాహం చేయడం మంచిది, లేదేదో భాద్రపద పూర్ణిమ నాడికి రామాయణం పూర్తి చేయడం మంచిది అని చెప్పిన వాటిని పదే పదే లోపల తలుచుకుంటాడు. ఒకసారి కాదు, విని వెళ్ళిపోకుండా ఓహో గురువు గారు ఇలా చెప్పాడు అలా చెప్పాడని దాన్ని పదే పదే స్మృతికి తెచ్చుకుంటాడు, గుర్తుకు తెచ్చుకుంటాడు, తలచుకుంటాడు. దానివల్ల గుర్తు ఉండిపోతున్నాడు శాశ్వతంగా.
చెప్పిన తర్వాత దాని ఇంటికి వెళ్ళాక మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే లాభం ఏమిటనమాట, పదే 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 జ్ఞప్తికి తెచ్చుకుంటే ఇంకా వాడు వేరే చదవక్కర్లు అదే గుర్తుండిపోతుంది. ఎక్కువ మంది పురాణములు విని గుర్తుకు తెచ్చుకుని గురువు గారి కంటే బాగా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొందరు. గురువు గారికే పోటీ వచ్చి అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు తయారవ్వాలి, అనుచింతన పరులు అవ్వాలి. ప్రశ్నే అనురక్త శుచి. ఈ అనుచింతన పరత్వం మాత్రం అండి. ఓ డాక్టర్ గారు ఉన్నారు, విజయ నిర్మల గారు. నేను చెప్పిన పురాణములను ఎన్నిసార్లు తలుచుకుంటారో తెలియదు, ఆవిడకి అన్ని గుర్తే. అలా ఉండాలి మనం. ఇలా కొద్దిమంది ఉన్నారు సందేహం లేకుండా, మహానుభావులు ఉన్నారు కాబట్టి దేశం ఇంకేలా ఉంది. ఇంకా ప్రశ్నించేటప్పుడు అనురక్తితో ప్రశ్నించాలట. అనగా ఏమిటి, పురాణంలో ఒక్కొక్క అనుమానం వస్తాయి మీకు. కొంతమంది విని ఈ గురువు గారిని పడగొట్టడానికి లేనిపోయిన అడుగుతారు. పిచ్చి ప్రశ్న వేయకూడదు. 1, 2, 3 ఏమిటని అడిగాడు ఒకటి నా దగ్గరకు వచ్చి. 1, 2, 3 అంటే నేను చెప్తాను. నా దగ్గరకు వచ్చి 2 సార్లు అడిగాడు, 3 సార్లు అడిగాడు. ఏమిటి చెప్పన్నాడు వాడు, కుర్రాడు. ఇలా రాని దగ్గరికి పిలిచి తిక్కి నెత్తి మీద కొట్టి 1 అని, వీపు మీద 2 ఇచ్చి 2 అని, పిర్ర మీద 3 కొట్టి 3 అన్నాను. ఇదేరా 1, 2, 3 అన్నాను. మళ్ళీ అడిగితే ఒట్టు, కుర్రాడు కాబట్టి. కానీ పాపం ఇంత పెద్ద ఆయన అడిగితే ఏం చెప్పను. 1, 2, 3 అంటే 1 అంటే ఈ గురువుల్లో నేను ఒక్కడే గురువుని చెప్పాలి. 2 అంటే జీవాత్మ పరమాత్మ అనాలి. 3 అంటే నీ దగ్గర ఉన్న 3 కంపలు నాకు ఇచ్చేయని చెప్పాలి. అందుకే ఏం చెబుతా అంటే కొంటిగా అడగకూడదు కదా. అందువల్ల చెప్పేది ఏమిటంటే, అయ్యా శిష్యుడైనటువంటి వాడు అనురక్తితో అడుగుట. అనగా ఏమండి, భాగవతంలో బృందావనము మధుర అని 2 వస్తున్నాయి. బృందావనం ఎక్కడుంది, మధుర ఎక్కడుంది, ఇలా తెలుసుకోవడానికి అడుగు. లేదా కృష్ణుడికి ఎన్నేళ్లు వయస్సు వచ్చినప్పుడు మధుర విడిచి బృందావనం విడిచిపెట్టి లేకపోతే ఎక్కడికో వెళ్ళాడని అడుగు. ఏ సంవత్సరంలో చదువుకున్నాడని అడుగు. ఇలా నీకు గుర్తులేనివి అనుమానం వచ్చినవి అడుగు. అంతేగాని నీకు తెలుసున్నవి గురువు గారిని పడగొట్టడానికి అవధానంలో అడిగినట్టుగా అడగకు. కాబట్టి అడిగేవి అడగాలి, వినయంగా అడగాలి. దాన్ని అనురక్తితో అడుగుట అంటారు. శుచిహి, శిష్యుడు ఎప్పుడు శుచిగా ఉంటాడు, ఉత్తమ శిష్యుడు. నిత్యం కృష్ణ జనప్రియ, నిత్యము కృష్ణుడన్నా కృష్ణుడి యొక్క భక్తులన్నా ఇష్టపడతాట. అందుకే కృష్ణప్రియ, కృష్ణ పద్మ ఇలాంటి పదాలు నేను ఎందుకు వాడతానంటే అది భాగవతంలో వాడారు. నిత్యము కృష్ణ జనప్రియుడు అనగా మీరంతా కృష్ణుడి కథ వింటున్నారు కదా, మీతో స్నేహం చేస్తాట. ఆహా, ఈయన ఎంత మంచివాడు, ఆయన ఎంత మంచివాడు, రోజు ప్రొద్దుట సాయంత్రం వస్తున్నాడు. ఇక అటువంటి వాళ్ళతో మాట్లాడతారట, కృష్ణ ప్రేమతో ఉంటూ మాట్లాడతారట. ఇక్కడ చివరన కృష్ణ జనప్రియో నిగదిత మాట్లాడతారు. అంటే కృష్ణుడి మీద ప్రేమతో మాట్లాడతారు. కృష్ణుడు అంటారు, కృష్ణుడి లీలలో ఉచ్చరిస్తారు, కృష్ణుడి నామోచ్చారణ చేస్తారు, కృష్ణుడి కథలు చెబుతారు, కృష్ణ భక్తులతో మాట్లాడతారు. ఈ మాటలు కేవలం కృష్ణ సంబంధమైనవి, పరమాత్మకి సంబంధమైనవి అయి ఉంటాయి. అటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఉత్తమ శ్రోతలు. అందుకని ఏమన్నారు, వాణ్ణి శ్రోత సవై, వాడే శ్రోత. అటువంటి వాణ్ణి ఈ వక్తలు దగ్గరికి తీసుకుని శిరస్సు చెయ్యి పెట్టారా, ఇక వాడికి ఆ క్షణమే ముక్తి వచ్చేసినట్టే. వాడు జీవన్ముక్తుడవుతాడు. వాడు ఎన్ని పాపాలు చేసినా పాప విముక్తి పొంది శాశ్వతమైన కైవల్యం పొందగలుగుతాడు. అటువంటి శ్రోత కావాలి. అందువల్ల నిరంతరం గుర్తుపెట్టుకోండి, వినేటప్పుడు ఈ లక్షణాలు ఉండాలన్నమాట. నమస్కరించుట, అన్యమైన పిచ్చివాగుడు ఆగకుండా ఉండుట, కథల మీద ఆసక్తి కలిగి ఉండుట, వాటిని గుర్తు పెట్టుకొనుట, వినయముగా నమస్కరించుట, ఎప్పుడు విశ్వాసపాత్రుడిగా ఉండుట, చెప్పిన వాటిని ఇంటికి వెళ్ళాక పదే పదే మళ్ళీ గుర్తుకు తెచ్చుకొనుట, ప్రశ్న వేసేటప్పుడు వినయంగా ప్రశ్నించుట, తెలుసుకోవడానికే ప్రశ్నించుట, కొంటిగా పడగొట్టడానికి ప్రశ్నించకుండా ఉండుట, శుచిగా ఉండుట, కృష్ణుడి మీద కృష్ణుడి యొక్క భక్తుల మీద ప్రేమ కలిగి ఉండుట, ఇవి ఉత్తమ శ్రోత యొక్క లక్షణములు. ఈ లక్షణములు కలిగి ఉంటే వాడు భాగవతానికి అర్హుడవుతాడు. అటువంటి వాడికి ఇంకే పునర్జన్మ ఎందుకు వస్తుంది? వాడే ఆనాడు గోకర్ణోపాఖ్యానంలో దుందుకారుడు అనేవాడు విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళినట్టుగా వెళ్ళగలుగుతాడన్నమాట. ఈ భాగవతం కలియుగంలో మన అదృష్టవశాత్తు శుకుని చేత కీర్తింపబడింది. కలియుగం ప్రారంభమైన కొత్తల్లో పరీక్షిత్తుకి శుకుడు చెప్పాడు. అందుకనే శ్రీమద్ భాగవతం గ్రంథం కలౌ కీరేణ భాషితం. కలియుగంలో ఈ శ్రీమద్ భాగవతం అనే పుస్తకం కీరేణ, కీర అంటే చిలుక, చిలుక చేత సంభాషింపబడింది, చెప్పబడింది. చిలక అంటే ఎవరు? శుకుడు, సుఖయోగీంద్రుడి చేత ఈ పురాణం చెప్పబడింది. కాలవ్యాల ముఖగ్రా సత్రాస నిర్నాశకేతవే. కలవు
భాగవతీ వార్తాసురాణామపి దుర్లభ. మనందరం ఒకరికి ఆహారం అయిపోతున్నట్ట, ఎవరో ఒకళ్ళకి ఆహారం అవుతున్నాం. మనకు ఆహారం ఎలాగో ఉందనుకోండి, దద్దోజనం, పులిహార, కట్టుపొంగలి, ఇవి మన ఆహారం. మన నోట్లో వేసుకుని నవ్విలామంటే ఇక వాటికి రూపం ఉండదు. మానవుడు ఎంత గొప్పవాడో, అంతవరకు జాంగిరి అది, అంతవరకు అది కట్టుపొంగలి. వీడి కడుపులో పడితే ఇక ఈ ప్రపంచంలో అంత అసహ్యమైన పదార్థం లేకుండా బయటకు వస్తుందట. దాని పేరు చెబితే హడిలిపోతావట, అంత గొప్ప బాడీ మందు అది. మనకి ఈ ఆహారం ఉంటే ఒక ఆయనకి మనం ఆహారం అవుతున్నంట. ఇంతకీ ఎవరికి మనం ఆహారం అవుతున్నాం? కాల వ్యాళ, కాలము అనే సర్పం మనల్ని మింగేస్తుంది. కాలము అనేటటువంటి, యముడు అనేటటువంటి ఒకానొక పాము, కొండ చిలువ గుటుక్కుని మింగుతోంది మన. కన్ను మూసి తెరిచేలోపు మనం ఉండడం లేదు కదా. లాస్ట్ ఇయర్ మా ఆయన ఉన్నాడండి, ఈ ఏడాది లేడండి. లాస్ట్ ఇయర్ మా ఆవిడ ఉందండి, ఈ ఏడాది లేదండి. కిందటి సంవత్సరం ఈయన ఉన్నాడండి, ఈ ఏడాది ఆయన లేడండి. ఎంతమంది వెళ్ళిపోతున్నారు మన కళ్ళ ముందు. ఈ కాలం అనేటటువంటిది గడిచే కొద్దీ అదొక కొండ చిలువై మనల్ని మృంగి వేస్తున్నది. గ్రాసము అంటే ఆహారం, కాలవ్యాళ గ్రాస, కాలము అనే సర్పమునకు ఆహారం అయిపోతున్నాం మనం. ఆహారం అయిపోతున్నాం అనే భయం ఉందా లేదా మీకు ఎవరికైనా? కాలం మనల్ని కబళిస్తోంది, మృత్యు వస్తోంది, చచ్చిపోతున్నాం అనే భయం కాదు. ఈ చచ్చాక ఏమవుతాము, నరకానికి పెడతాము, స్వర్గానికి పెడతామో తెలియదు, మంచి చేశామో చెడ్డ చేశామో తెలియదు, తర్వాత ఏ జన్మ వస్తుందో తెలియదనే భయం లేకుండా ఎవడన్నా ఉండగలడా? ఉండలేడు. భగవద్భక్తి లేకపోయినా చస్తామనే భయం ప్రతి వ్యక్తికి ఉంటుంది. అందులో చచ్చిపోతేటప్పుడు ఇంకెంత భయం కనిపిస్తుంది బాబు. మీకు నిజం చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక ఆవిడికి భర్త లేడు, పిల్లలు ఎలాగో లేరు, ఆవిడ ఒక్కతే ఉంది. ఆవిడికి పెన్షన్ ఉందిట. ఓ రోజున మా ఇంటికి వచ్చింది. పొద్దుటే ఎవరో పంపారండి అని వచ్చేసింది. సరే లోపల కూర్చోబెట్టి, ఏమిటమ్మా నీ బెంగ అన్నాను. నాకు ఏ బెంగ లేదండి, నాకు పెన్షన్ వస్తుందండి, నెలకి 35,000 ఎంత వస్తుంది, నేను చచ్చిపోతే ఈ పెన్షన్ ఏమైపోతుంది, పోనీ నాకు రాసేయమ్మన్నాను. అబ్బాయి అలా రాయకూడదట, మళ్ళీ నాకు ఇవ్వకూడదు. మరి ఎవరికి ఇవ్వాలి? పిల్లలు లేరు, ఎవరికి వెళ్ళదు. ఒకవేళ నాకు రాసిస్తే మాత్రం వస్తుంది ఆ పిచ్చిగాని. అది కొడుకులకో ఇంకోళ్ళకో తప్ప ఎవడికి పడితే వాడికి రాదు కదా. ఇంకా నువ్వు లేకపోయాక పెన్షన్ అయితే అవుతుంది. రామచంద్ర ప్రభు, ఈ టెన్షన్ ఏమిటండి? నేను ఎక్కడ వెళ్ళలేదు ఇలాంటిది, ఇది విచిత్రమైనది విన్నాను అన్నమాట. పోనీ ఆ పెన్షన్ ఏదైనా ట్రస్ట్కి రాసేయమ్మా అంటే చూస్తూ చూస్తూ ఇతరులకు ఇవ్వలేనండి. ఆ పెన్షన్ నేను ఇంకొక 100 ఏళ్ళు అనుభవించాలి. మొదటిసారిగా నా జీవితంలో ఆశ్చర్యము విచిత్రము అయినటువంటి ఒక సంభాషణ విన్నాను. ఇందులో రవ్వంత అతిశయోక్తి లేదు, ఉన్నది చెబుతాను. మీకు చెబితే ఆశ్చర్యపోతున్నారు కాబట్టి మీరు. ఆవిడ చచ్చిపోతుందని వెంకట, పెన్షన్ అవుతుందని టెన్షన్ అంట. ఈ పెన్షన్ ఇంకొక 100 ఏళ్ళైనా అనుభవిస్తే అప్పుడు పోయినా ఏమనిపించదట. ఆఫ్టర్ 100 years మళ్ళీ ఏమనిపిస్తుంది, ఇంకో 100 ఏళ్ళు. ఈ విచిత్రమైన వ్యక్తులు పోతామనే బెంగ, ధనం మీద వ్యామోహం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎలా బతుకుతారు? అందుకని కాలం వ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశహేతవే. కాలం అనే సర్పము తన నోటితో మనల్ని ఆహారంగా స్వీకరిస్తోంది. అందుకని మనం భయపడుతున్నాం. ఈ భయం నాశనం చేయడానికి, పూర్తిగా నాశనం చేయడం కోసం కలియుగంలో సుఖ మహర్షి మనకి భాగవతం అనే గ్రంథం ఇచ్చాడు. భూమి మీద మళ్ళీ మానవులుగానో, లేకపోతే చీమలుగానో, దోమలుగానో, లేకపోతే ఇంకో రకంగానో పుట్టినప్పుడు కదా మనకి చస్తామనే బెంగ. కానీ భాగవతాన్ని అత్యంత శ్రద్ధాసక్తులతో శ్రవణము చేస్తే, పారాయణము చేస్తే, వ్యామోహం లేకుండా చేస్తే, దుఃఖము లేకుండా, బెంగ లేకుండా చేస్తే, నిశ్చింతగా చేస్తే అటువంటి వాడికి పునర్జన్మ ఉండదు. పునర్జన్మ లేనప్పటికీ కాలమునకు భయపడే అవకాశం ఎక్కడున్నది? పరమాత్ముని సన్నిధానంలో ఉన్నవాడికి కాలభయం లేదు. అటువంటి దివ్య గ్రంథం శ్రీమద్ భాగవతం అంటే. ఈ భాగవతాన్ని అందుకే నిరంతరం భక్తి శ్రద్ధలతో వినాలి, చెయ్యాలి. ఇంకొక అద్భుతం చెప్పారు. ఏదైనా భగవంతుని ఆలయంలో భాగవతం నెత్తి మీద పెట్టుకుని, శిరస్సు మీద ఇలా పెట్టుకుని, ఇప్పుడు ఈ కర్చీఫ్ నేను నెత్తి మీద పెట్టుకున్నట్టుగా భాగవత గ్రంథం పెట్టుకుని శ్రీకృష్ణుడి నామస్మరణం పాటల రూపంలో చేసుకుంటూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ గ్రంథాన్ని ఎవరికైనా దానం చేస్తే అటువంటి వాడికి కూడా శ్రీకృష్ణుడి అనుగ్రహంతో సంపూర్ణంగా భాగవతం వినే యోగం కలుగుతుంది. భాగవత పారాయణ ఫలితము లభిస్తుందిట. ఎంతో గొప్ప పని అండి అది. మేము ఈ పని ఇదివరకు చాలాసార్లు చేశాం. భాగవత సప్తాహం చేసినప్పుడల్లా భాగవత గ్రంథాన్ని ఇలా శిరస్సును పెట్టుకుని ఎక్కడెక్కడ సప్తాహాలు చేస్తే అక్కడ గుళ్ళో ప్రదక్షిణ చేసేవాళ్ళం. ద్వారకలో చేశాం, నైమిషారణ్యంలో చేశాం,
కాశీలో చేశాం. ఇలాంటివి చెయ్యాలండి. భాగవత గ్రంథం ఎంత ఉంటుంది? పెద్ద ఖరీదు కాదు. దాన్ని నెత్తిమీద పెట్టి మోయడం పెద్ద కష్టం కాదు. అది మోసి ఆలయం చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఈ అదృష్టం బాగుండి కృష్ణాలయంలో నేను భాగవత సప్తాహం చేశాను అనుకోండి. అటువంటిప్పుడు మీరు అందరూ తలో గ్రంథం తెచ్చుకుని మోసేయండి, చుట్టూ 3 సార్లు నాతో తిరిగండి. అది కూడా కృష్ణుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ పాడుకుంటూ తిరగాలట. ఉత్తినే తిరగడం కదనమాట. మధ్య మధ్యలో ఏమన్నా సెల్కాలు వచ్చిందా అని అడక్కండి. సెల్లో లేదు, ఇంకో సెల్లో లేదు. హాయిగా భగవన్నామస్మరణ చేసుకుంటూ తిరగాలన్నమాట. శ్రీకృష్ణ నీ పేరెంతో మధురముర, గోవింద నీ పేరెంతో మధురముర, నందలాల నీ పేరెంతో మధురముర. నాడు ఒంటరిని నేడు ఒంటరిని రేపు ఒంటరిని కృష్ణ, నాకెవరూ లేరుల కృష్ణ, నీ ఒకడవే తోడుర కృష్ణ. ఎంత హాయి అని వాటి నిజంగానే పుట్టడం ఒంటరిగానే పుడతాం. ఆఖరికి కవల పిల్లలుగా అనుకుని కడుపులో ఉన్నా కూడా పుట్టేటప్పుడు ఇద్దరు ఒకసారి రారు కదా, జాయింట్ గా రారు. అక్కడ కూడా ఒకడు ముందు ఒకడు వెనకే. పోయేటప్పుడు ఒంటరిగా పోతాం, ఇంట్లోనూ ఒంటరిగానే ఉంటాం. జంటగా మావిడ ఉందనుకున్నా ఆవిడ దారి ఆవిడదే, ఈయన దారి ఈయనదే, ఎవరి దారి వాడిదే, ఎవడు కూడు వాడే తింటాడు. కానీ ఆవిడ నోట్లో పెడితే వీడికి కడుపు నిండదు, ఈయన నోట్లో పెడితే ఆవిడికి కడుపు నిండదు. ఊరికి అంటాం ఆకలి ఉండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత ఏదే వాటర్ బాటిల్ అంటాడు, ఏదే మేటర్ పొట్లం అంటాడు. ఈ ఉట్టి అబద్ధాలు. ఆకలి దాహం గ్యారంటీగా ఉంటాయి. కాబట్టి ఎవడి బతుకు వాడిదే. కాబట్టి పోయేటప్పుడు ఒంటరి, మధ్యలోనూ ఒంటరి, ప్రారంభం ఒంటరి, మధ్యలో ఎందుకు ఈ తొంటరి వేషాలు? కాబట్టి ఆఖరి ఏమన్నాడు అనమాట, నాకెవరూ లేరు, నువ్వు ఒక్కడివే నేడరా కృష్ణ అనుకుంటూ భగవంతుడి నామస్మరణ చేస్తూ తిరగండి. ఎంత ఆనందంగా ఉంటుంది అప్పుడు. అలా భగవన్నామస్మరణ పూర్వకంగా భాగవతం మొయ్యడం అందే అది మహత్తర యోగం. గరుత్మంతుడు ఎంత యోగజాతకుడో మీకు నేను చెప్పాలా. ఎందుకని నిరంతరం కృష్ణ పరమాత్మని తన మూపును పెట్టుకు మోస్తున్న భాగ్యశాలి గరుడు ఒక్కడే. గరుత్మంతుడికి ఆ భాగ్యం పట్టింది. అంతటి పరమాత్మని వీపు మీద కూర్చోబెట్టుకుని రివ్వు రివ్వుమని ఎగురుతూ ఎక్కడికి కావాలంటే ఎక్కడికి తీసుకెడుతున్నాడు. ఆ పుణ్యం ఎలా వస్తుంది మనకి? భాగవతం శిరస్సున పెట్టుకుని 3 మార్లు భగవంతుడి ఆలయం చుట్టూ భాగవత సప్తాహ కాలంలో ప్రదక్షిణ చేస్తే వస్తుంది. అందుకని గరుత్మంతుని యోగం పట్టడానికి ఈ పని చేయమన్నారు. అందులో అక్కడ ఇక్కడ ఏమిటి ఇలాంటి కృష్ణాలయము, లేకపోతే రేపు ఎప్పుడో నైమిశారణ్యం వస్తున్నారు, ఆ నైమిశారణ్యంలోనో ద్వారకు వస్తున్నారు, ద్వారకలోనో అలాంటి పనులు చెయ్యండి. ఇంకా ఈ భాగవతం ఎటువంటిది? భూమండలము, స్వర్గలోకం, పాతాళలోకం, ఈ 3 లోకాలు ఒకెత్తట. ఒకప్పుడు స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలను ఒక తక్కెట్లో పెట్టారు. అసంభవం అది. కానీ మహానుభావులు తమ శక్తితో ఆ పని చేయగలరు. భాగవత పుస్తకం ఒక మూకుట్లో పెట్టారట, ఒక తక్కెట్లో. తాసుకి 2 సిబ్బులు ఉంటాయి కదా, ఒక దాంట్లో త్రిలోకాలు పెట్టి ఒక దాంట్లో భాగవతం పెడితే భాగవతం బరువు తూగితే ఈ 3 తేలిపోయాడు బయట. దాన్ని బట్టి భాగవతం ఎంత గొప్పదో ఆలోచించండి. సర్వశాస్త్రములు ఒకెత్తు, నిగమములు వేయు చదివిన సుగమంబులు కావు భక్తి సుభగత్వమునన్, సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధ. 1000 వేదములు చదివినా ముక్తి రాదు. ఒక్క భాగవతం అనే వేదం చదివితే, భాగవతం అనే ఒక్క గ్రంథమును చదివితే, వింటే ముక్తి సులభముగా వస్తుంది. ఇంకెంతకంటే మరొకట్లేదు. సముద్రంలో మునిగిపోతున్నారు కొంతమంది. అయ్యో సముద్రంలో మునిగి చచ్చిపోతున్నాం, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అనుకుంటూ ఉంటే అక్కడికి ఒక ఆయన ఒక పెద్ద ఓడ తీసుకొచ్చి ఆ ఓడలోకి వెళ్ళి ఎక్కించి సముద్రంలోంచి బయటికి తీసుకొచ్చాట. ఇంతకీ ఆ ఓడయే భాగవతం, ఆ సముద్రమే సంసారం. అందులో మునిగిపోతున్న వాళ్ళమే మనము అంటున్నారు స్కాంద పురాణంలో. సంసారం మహాసముద్రం. ఈ సముద్రంలో నుంచి మనం బయటికి రాలేము, ఇందులో మునిగిపోతూనే ఉంటాం. పూర్తిగా మునిగిపోయి ఈత లేక నానా యాతన పడుతున్నాం. మామూలుగానే ఈత రాదు, ఇక సంసార సముద్రంలో ఏమి ఈతాడు వీడు? ఈదలేక యాతన పడుతూ ఉంటే అప్పుడు గురువుగారు భాగవతం చదువు అన్నారట. భాగవతం వినమన్నారట. గురువుగారు చెప్పగానే విన్నట్ట. వెంటనే ఈ భాగవతం ఓ మహానౌక అయి మనల్ని రక్షిస్తోంది. ఈ భాగవతం నౌక అయింది. ఈ నౌకలోకి ఎక్కించుకోవడానికి ఇందాక సరంగ్ వచ్చాడని చెప్పాం కదా, కర్ణధారుడు. ఇంతకీ కెప్టెన్ ఎవరు అంటే ఆయనే కృష్ణుడు. కృష్ణ పరమాత్మ వచ్చి అందులో ఎక్కించుకు తీసుకుపోతాడు. భాగవతం అనేటటువంటి నౌకతో శ్రీకృష్ణుడు అనేటటువంటి కర్ణధారుని యొక్క అనుగ్రహముతో సంసారం అనే సముద్రం బాలపదము వలె దాటవచ్చు. బాలపదం అంటే తెలుసు కదా, ఓ చిన్న పిల్లవాడు నేల మీద అడుగేశాడు.
లేక ఒక ఆవు దూడ నేల మీద అడుగు వేసింది. ఈ ఆవు దూడ అడుగులో ఇన్ని నీళ్లు పోయండి. ఆవు దూడ అడుగు ఎంత ఉంటుందండి? మహా అయితే ఈ మూత అంత ఉంటుంది. అవునా? ఈ మూతలో నీళ్లు పోసి దాటమంటే మీరు దాటగలరా? దాటలేరా? చెంగును దూకేస్తారు దాని మించి. సముద్రం దాటలేరు కానీ ఈ నీళ్లు దాటడం తేలికే. ఒక ఆవు దూడ అడుగులో నీరు, ఓ చిన్న పిల్లవాడి అడుగులో నీరు ఎంత తేలికగా దాటగలమో సంసార సముద్రం భాగవతం అనే నౌక యొక్క సహకారంతో అంత తేలిగ్గా దాటగలమన్నారు. అందుకే భాగవతం దశమ స్కంధంలో ఏమని చెప్పాడు? ప్రారంభంలో పరీక్షిత్ అంటాడనమాట, మా పెద్దలు మును భీష్మాది కురుకులోత్తమ కోపారము, మా పెద్దలు మును వేల్పులు నోపాని భీష్మాది కురుకులోత్తమ సేనా కోపారము, ఏ కోలము ప్రాపున లంఘించిరి ఒక్క బాలపదముగాన్. మా పెద్దలు అంటే పాండవులు, వాళ్ళు దేవతలు కూడా జయించడానికి వీలు కానంత పరాక్రమం కలిగిన భీష్ముడు, ద్రోణుడు వంటి సైనికులతో కూడిన వీరులతో కూడిన కౌరవ సైన్యం అనే ఒక సముద్రాన్ని కృష్ణుడు అనేటటువంటి ఒక నావ సహకారంతో బాలపదము దాటినంత తేలిగ్గా దాటారు. దానికి గల కారణం ఒకటే, కృష్ణుడి చరిత్ర చిన్నప్పుడు కుంతీదేవి వాళ్ళకి చెప్పడం. కృష్ణుడి యొక్క చరిత్ర చిన్నప్పటి నుంచి కుంతి చెప్పింది. పాండవులు పుట్టి కాస్త వయస్సు వచ్చి విద్య నేర్చుకునేంత వరకు రోజు కథ చెప్పేదట, కృష్ణుడి చరిత్ర చెబుతూనే ఉండేదట. నేను కృష్ణుడిని పట్టుకున్నాను, మీరు కృష్ణుడిని పట్టుకోండి. ఆ కృష్ణుడు పరమ దేవత, ఆయన అనుగ్రహం ఉంటే ఈ సంసార సముద్రం దాటుతామంది. అందుకే వాళ్ళు బాగుపడ్డారు. మీరు తల్లులు కూడా అదే చెయ్యాలి, కుంతి చేసినట్టు చెయ్యాలి. కృష్ణుడి గురించి నేర్పండి, కృష్ణ నామస్మరణ నేర్పండి, కృష్ణుడి యొక్క భజనలు చేయించండి, కృష్ణ జయ్యం నేర్పండి. అప్పుడు పిల్లలకి చదువు వస్తుంది, భయంకరమైన కష్టములను దాటే ఆత్మబలం, ఆత్మవిశ్వాసం చేకూరుతాం. ఏది ఏమైనా ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది భాగవతం అంటే. అటువంటి భాగవత గ్రంథాన్ని శ్రద్ధతో వినండి, పారాయణ చెయ్యండి అని భాగవత మహిమతో స్కాంద పురాణంలోని వైష్ణవ ఖండాన్ని వేదవ్యాస మహర్షి పూర్తి చేశాడు. స్కందుడు దాన్ని మనకి చెప్పాడు. మన అదృష్టవశాత్తు దాన్ని మనం కూడా శ్రద్ధాసక్తులతో విన్నాం, పూర్తి చేసుకున్నాం. ఇక్కడికి ఈ విడత కార్యక్రమం పూర్తయింది.